We're going to, meditate the Word of God on cross and grace. So turn your Bibles to, 1 Corinthians, first chapter. Apostle Paul, writing to Corinthians in first chapter, so he talks about two things. He emphasizes about the word of cross, అంటే సిలువను కూర్చిన వార్త, and the power of God, దేవుని శక్తి. So he emphasizes about word of the cross, సిలువను కూర్చిన వార్త, and power of God, దేవుని శక్తి. Just a quick question. How many people do you think were baptized by Apostle Paul? How many people do you think Apostle Paul baptized? Okay, so initially he mentions about two people. So the first one is Crispus, and the second one is Gaius. And after that, he remembers the household, and then he says, I also baptized the household of Stephanas. మరి స్టెఫన్ యొక్క ఇంటి వారికి కూడా నేను బాప్తిసం ఇచ్చాను అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. So, basically, why he did not focus on the baptism, that was not his calling. Each and every believer will have a calling. If your calling is on the baptism, you put more focus on the baptism. But Apostle Paul's calling is sharing the gospel. సువార్తను ప్రకటించడం అనేది తన యొక్క పిలుపు. So కాబట్టి, basically, he says, Christ did not send me to baptize, but to preach the gospel. So Christ did not send me to baptize, but to preach the gospel. So తీసిన వాళ్ళు మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి మనం ధ్యానం చేద్దాం. ఒక్క నిమిషం అక్కడ ఆగుతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, క్రిస్పునకును గాయునకును తప్ప మరెవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు అని వెంటనే తర్వాత ఒక కుటుంబం గుర్తొచ్చింది. ఆ కుటుంబం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కంటిన్యూ. ఒక్క నిమిషం. సో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే I did not deviate from my calling. My calling is not on the baptism. నేను బాప్తిసం ఇవ్వటం గురించి కాదు నా దేవుని యొక్క పిలుపు, నేను సువార్తను అందించడం గురించి. కాబట్టి నేను నా పిలుపు నుంచి నేను డీవియేట్ అవ్వకుండా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. So that shows his transparency. Whatever that he remembers, he recollects, he mentions about Crispus గురించి, and then Gaius గురించి. తర్వాత he remembered the household of Stephanas, that is, స్టెఫను యొక్క ఇంటి వారికి కూడా ఈయన బాప్తిసం ఇచ్చినట్లుగా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కంటిన్యూ. ఒక నిమిషం అక్కడ ఆగుదాం. సో ఇక్కడ 17వ వచనం మనం చూస్తే, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ, ఆయన సిలువలో మన విలువలను మార్చిన దేవుడు. కాబట్టి ఆయన యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు. కొంతమంది చాలా వాక్చాతుర్యం యూజ్ చేస్తూ ఉంటారు. దే ఆర్టిక్యులేట్
and some of them they are great orators. But even if they speak very well, if they articulate very well, and but if they don't have deeds, what is that? అట్లా మాట్లాడటం వలన వాక్చాతుర్యం చూపిస్తూ క్రియలు లేని విశ్వాసం వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము మృతము. సో అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఇప్పుడు అంటున్నాడు, then we will read the 18th verse. Yes, thank you, Sister Bisarika. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. చూడండి, మనము ఎవరైనా క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది ఆసక్తితో వినొచ్చు, కొంతమంది క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఆయన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మనం రక్షింపబడినందుకు దేవునికి స్తోత్రములు. కాబట్టి దట్ గివ్స్ ది పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి. సో ఏమన్నాడు, ఫర్ ద వర్డ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ ఫాలీ టు దోస్ హూ ఆర్ పెరిషింగ్, బట్ టు us who are saved, and who are being saved, it is the power of God. మరి యాక్చువల్గా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరి లోకములో మీకు శ్రమ అనేది ఉంటుంది, కాకపోతే నేను మీకు సమాధానాన్ని ఇస్తున్నాను అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. మరి హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, రైట్? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. సో మనము స్వయంగా యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలు మనం కొన్ని చూస్తే ఆయన ఏమంటున్నారంటే, ఇన్ మీ యు హ్యావ్ పీస్, నా యందు మీకు సమాధానము కలుగును, బట్ ఇన్ ద వరల్డ్ యు హ్యావ్ ట్రిబులేషన్. సో లోకములో మీకు శ్రమ. సో ఇన్ మీ యు హ్యావ్ పీస్, నా యందు మీకు సమాధానము కలుగును. ఇన్ ద వరల్డ్ యు హ్యావ్ ట్రిబులేషన్, లోకంలో మీకు శ్రమ. చాలా వరకు ప్రభువైన యేసుక్రీస్తు పారబుల్స్తో మరి పరలోక రాజ్యం గురించి మరి ఆయన చెప్పడం మనం చూస్తుంటాం. చాలా వరకు కొన్ని పారబుల్స్ అయితే కొన్ని ఫిగరేటివ్ స్పీచ్ అని చెప్పి అంటాడు. ఫిగరేటివ్ స్పీచ్ అంటే బేసిక్గా అది గూఢార్థం, మిస్టీరియస్గా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వకుండా అందులో అర్థము మరి ఇమిడి ఉండి మరి నిగూఢమైన సత్యాలని సో అందులో ఉంటూ సో అట్లాగా మాట్లాడటం అనేది ఫిగరేటివ్ స్పీచ్ అని చెప్పి ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం. సో చాలా వరకు ఆయన ఫిగరేటివ్ స్పీచ్గా మాట్లాడుతూ గూఢార్థంగా మాట్లాడుతూ ఎప్పుడైతే ఈ యొక్క పీస్ గురించి అండ్ లోకంలో శ్రమ గురించి ఆయన మాట్లాడేటప్పుడు శిష్యులకి ఏమర్థమైంది అంటే, నువ్వు ఇప్పటి వరకు అన్ని గూఢార్థంగా మాట్లాడావు, ఇది మాత్రం చాలా ప్లెయిన్గా మాట్లాడావు, చాలా స్పష్టంగా మాట్లాడావు అని చెప్పి అంటున్నారు. సో ఆ టైంలో ఆ యొక్క కాంటెక్స్ట్లో సో టర్న్ యువర్ బైబిల్స్ టు జాన్స్ గాస్పెల్ 16th చాప్టర్ ఓపెన్ చేయండి. టర్న్ యువర్ బైబిల్స్ టు గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ 16th చాప్టర్ తీసి ఉంచండి. అండ్ 16th చాప్టర్లో ఆయన ఒక గడియ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ద అవర్ ఈస్ కమింగ్, ఆ గడియ వచ్చుచున్నది అని చెప్తూ యు విల్ బి స్కాటర్డ్. ఆయన మరి ఎంతో మందికి ఆయన సువార్త ప్రకటించారు. అండ్ దెన్ 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. 12 మంది శిష్యులు 12 disciples లో, అండ్ హీ హ్యాస్ ఎ ఇన్నర్ సర్కిల్, పీటర్, జేమ్స్ అండ్ జాన్ అండ్ పేతురు, యోహాను అండ్ యాకోబు, వాళ్ళ ముగ్గురు దే ఆర్ ఇన్నర్ సర్కిల్స్. అండ్ మరి అక్కడ మరి
ఆ 12 మందిలో మళ్ళా ముగ్గురులో యోహాను ఆయన హృదయానికి హత్తుకున్నవాడు. సో కాబట్టి అక్కడ మరి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పేటప్పుడు మరి కోసం మరి నేను పరలోకానికి తెప్పబడిన తర్వాత మరి తల్లి అయిన మరియను ఎవరు చూసుకుంటారు అన్నప్పుడు ఆయనకు గుర్తొచ్చిన శిష్యుడు యోహాను. సో కాబట్టి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహానికి ఆయన అప్పచెప్పారు. సో మరి అంత 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన అప్పగించినట్టు మనకి తెలుసు, ఇస్కరియోతు యూదా. అయితే వాళ్ళు ఆయన సిలువేసినప్పుడు అందరూ చెదిరిపోయారు, రైట్? సో పేతురైతే ఏమంటాడు, నా ప్రాణం అయినా ఇచ్చేస్తాను నీ గురించి, కానీ నేను నిన్ను వదిలిపెట్టను అన్నప్పుడు కోడి కుయ్యకు ముందే నువ్వు 3 సార్లు బొంకుతావు అని చెప్పి ఆయన అన్నారు. ఆయన ఎప్పుడైతే 3వసారి అబద్ధం ఆడాడో అప్పుడు ఇమ్మీడియట్గా కోడి కుయ్యటం అనేది మనం చూస్తున్నాం. సో వీళ్ళందరూ ఆయన ఇదంతా ముందుగా చెప్తున్నారు, జరిగిన తర్వాత కాదు, జరగక ముందే ఆయన ఏమన్నారా, ఒక గడియ వస్తుంది, ద అవర్ ఈస్ కమింగ్ అండ్ యు విల్ బి స్కాటర్డ్, ఎవరి ఇంటికి వాడు చెదిరిపోతారు అని చెప్పి అంటూ యు విల్ లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా చేసేస్తారు. కానీ ఆయన ఒక మాట అంటారు, బట్ నేను మాత్రం ఒంటరి వాడిని కాదు, ఎందుకంటే నాతో పాటు కూడా నా తండ్రి ఉన్నారు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ వన్, ఈజ్ ఎ ట్రయూన్ గాడ్. సో మీరందరూ నన్ను విడిచిపెట్టినా కూడా తండ్రి నాతో పాటు కూడా ఉన్నారు అని చెప్పి ఆయన చెప్తున్న మాటలు ఒకసారి మనం చూద్దాం. సో జాన్స్ గాస్పల్ 16th chapter verse 33 నుంచి తీసిన వాళ్ళు చదవాలని ప్రోపేట్ మనం చేస్తున్నాను. జాన్స్ గాస్పల్ 16th chapter starting from verse 29. మైక్రోఫోన్ అందించండి, ఎవరైతే రిఫరెన్సెస్ చదువుతున్నారో గివ్ దెమ్ ది మైక్రోఫోన్ ప్లీజ్. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడూ నీకు ప్రశ్న వేయని అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నానను. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో ముందుగా మనము we emphasized on the word of God from 1 Corinthians 1:18. It says, "For the preaching of the cross is to them that perish foolishness, but unto us which are saved it is the power of God." So సిలువను గూర్చిన మరి వార్త అండ్ నశించుచున్న వారికి అది వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అండ్ ఇప్పుడు మరి జాన్స్ గాస్పల్ 16th chapter verse 33లో మనం చూస్తే, I have told you these things so that in me you have peace. In this world you will have trouble, but take heart, I have overcome the world. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. సో కాబట్టి మనం లోకములో ఉన్నవాడిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే బలవంతుడు కనుక. ఆయన మృత్యుంజయుడు. అండ్ దెన్ హీఈస్ అవర్ సేవియర్, మన రక్షకుడు. అండ్ హీఈస్ అనాయింటెడ్, ఆయన అభిషక్తుడు. అండ్ హీఈస్ అవర్ రిడీమర్. అయితే మరి ఈ యొక్క కాంటెక్స్లో మనం నేర్చుకున్న
మాటల్ని మనం ధ్యానించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చెప్తున్న మాట, ఇన్ మీ యు హ్యావ్ పీస్, నా యందు మీకు సమాధానం కలుగును. ఇన్ ద వరల్డ్ యు హ్యావ్ ట్రిబులేషన్, లోకములో శ్రమ. అండ్ దెన్ ఇంకొకటి ఏంటి అంటే, లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఇప్పుడు నువ్వు లోకంతో స్నేహం చేస్తున్నావు అంటే, నువ్వు దేవునితో వైరం చేయకపోయినా ఆటోమేటికలీ వెన్ యు ఆర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్, యు ఆర్ క్రియేటింగ్ ఎనిమిటీ విత్ ద గాడ్. సో ఎప్పుడైతే లోకంతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావో, దేవునితో నువ్వు వైరాన్ని పెంచుకుంటున్నట్లు. సో కాబట్టి ఇన్ ద వరల్డ్ యూ హ్యావ్ ట్రిబులేషన్, లోకంలో మీకు శ్రమ. అండ్ మరి ఇక్కడ ఆయన చెప్తున్న మాట, ది అవర్ ఇస్ కమింగ్, ఆ గడియ వచ్చుచున్నది, అండ్ యూ విల్ బి స్కాటర్డ్. మరి ఎవరి ఇంటికి వాడు చెదిరిపోవును, అండ్ యూ విల్ లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా విడిచిపెట్టుదురు, బట్ ఐఎమ్ నాట్ అలోన్, తండ్రి నాతో ఉన్నాడు. మరి జీసస్ క్రైస్ట్ చెప్పిన మాట మనము ఇప్పుడు జీసస్ క్రైస్ట్ సెడ్ ఫాదర్ ఈస్ విత్ మీ, సో తండ్రి నాతో ఉన్నాడు. మనం ఏం చెప్పాలంటే ఐఎమ్ నాట్ అలోన్, జీసస్ ఈస్ విత్ మీ. సో కెన్ వి సే అవుట్ లౌడ్, ఐఎమ్ నాట్ అలోన్, జీసస్ ఈస్ విత్ మీ. ఆమేన్, ఆమేన్. సో నేను ఒంటరి వాడని కాదు, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నాతో కూడా ఉన్నాడు. సో ఐఎమ్ నాట్ అలోన్, బట్ జీసస్ క్రైస్ట్ ఈస్ విత్ మీ. సో మరి యొక్క సమయంలో దావీదు మహారాజు ఆయన చెప్తున్న మాటలు కొన్ని ధ్యానం చేద్దాం. ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను గూర్చి నేను సంతోషించి హర్షిస్తున్నాను. సో ఆయన అక్కడ గొర్రెల్ని కాచుకుంటున్నప్పుడు కూడా అన్నదమ్ములందరూ వాళ్ళేమో యుద్ధానికి వెళ్తున్నారు, నన్నేంటి ఇక్కడ గొర్రెలు ఖాయమంటున్నాడు అని ఏదో ఒక లోటుతో ఉన్నట్టుగా కానీ ఎప్పుడు లేడు, ఎప్పుడూ ఆనందంతో దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నాడు, రైట్? సో ఈవెన్ గొర్రెలు కాచుకుంటూ కూడా ఆయన దేవుణ్ణి సంతోషంతో స్తుతిస్తూ హర్షిస్తూ ఉన్నాడు. అట్లాంటి గొర్రెలు కాసే దావీదుని దేవుడు మహారాజు చేశాడు. అండ్ దెన్ ఈవెన్ మరి సౌలుని వాళ్ళు రాజుగా వెనుక్కునేటప్పుడు వాళ్ళకి యాక్చువల్గా మాకు ఒక రాజు కావాలి, మాకు రాజు కావాలన్నప్పుడు దేవునికి అది యాక్చువల్గా ఇష్టం లేదు. సో బట్ ఇశ్రాయేలీయుల యొక్క మొర్ర, వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క అభిష్టాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో, సరే మీకు రాజు కావాలంటున్నారు కాబట్టి సౌలుని రాజు చేస్తే, సౌలు సో ఏం చేశాడు, ఆయన యొక్క కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించలేదు. సో కాబట్టి ఆయన దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని తీసేయాల్సి వచ్చింది. మరి ఎవరిని అభిషేకించాలంటే, మరి జనరల్గా ఏమనుకుంటాం, ఎవరైతే ఎత్తుగా పొడుగ్గా ఆజాను మావుడులా ఉండి మంచి వెల్ బిల్ట్ ఉంటాడో అలాంటి వాళ్ళని మేబీ దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడేమో. ఈవెన్ ద ఫాదర్ జెస్సీ కూడా అట్లాగే అనుకున్నాడు. ఏమని, ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే ఈ 7గురిలోనే సెలెక్ట్ చేసుకుంటాడు, వాడిని కాదులే అని చెప్పి ప్రాఫిట్ సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు ఆ 7గురిని ముందు పెడితే, వీళ్ళైనా నీకు ఇంకెవరు లేరా అంటే, ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే నేను చూడొచ్చా అన్నప్పుడు ఆయన్ని ఎప్పుడైతే మరి చూడంగానే ఎస్ దిస్ ఈస్ హిమ్, దేవుడు ఈయన్నే అభిషేకించమన్నాడు అని చెప్పి. సో అట్లాంటి దావీదు ఆయన ఏమంటున్నాడంటే, I will be glad and exult in you. Turn your Bibles to Psalm 9th chapter. Psalm 9th chapter lo, so King David is saying, I will be glad in exult in you. నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. అండ్ దెన్ ఆయన సో ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే, పూర్ణ హృదయముతో, నాట్ హాఫ్ హార్టెడ్, బట్ ఇట్ ఈస్ విత్ హోల్ హార్టెడ్. థ్యాంక్స్ విత్ హోల్ హార్ట్, పూర్ణ హృదయముతో. అండ్ సో హీ రిమెంబర్స్ ఆల్ the good deeds, all the blessings that the Lord showered upon him.
సో రీకౌంటింగ్ వండర్ఫుల్ డీడ్స్, అద్భుత కార్యాలను ఆయన వివరిస్తున్నాడు. సో అందుకనే కదా మరి 103వ దావీదు కీర్తనలో ఆయన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. చూద్దామా సామ్స్ 9th chapter 2nd verse ఎవరైనా చదవండి. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. Yes, thank you. So here మనము King David is saying that I'll be glad and rejoice in thee, will sing praise to thy name, O thou most high. సో మరి ఇక్కడ నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, ఐ విల్ బి గ్లాడ్ అండ్ ఎక్సల్ట్ ఇన్ యూ. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఐ గివ్ థ్యాంక్స్ విత్ హోల్ హార్ట్. అండ్ నువ్వు నా పట్ల చేసిన అద్భుత కార్యాలని నేను వివరిస్తాను. సో ఐ విల్ రీకౌంట్ ఆల్ ద వండర్ఫుల్ డీడ్స్ అని చెప్పి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. అండ్ అట్లాంటి అభిషేకించిన దావీదు కూడా తప్పు చేశాడు, రైట్? అండ్ దేవుని చేత పిలువబడి అభిషేకింపబడిన వాడు కూడా. అండ్ దెన్ వి ఆల్ హ్యావ్ ఎ కామన్ ఎనిమీ, అండ్ ద కామన్ ఎనిమీ టెంప్టెడ్ కింగ్ డేవిడ్. అండ్ ఎప్పుడైతే ఆయన తప్పు చేశాడో బెత్షెబా విషయంలో, సమూయేలు ప్రవక్త నాతాను ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒకరి గురించి చెప్తూ ఒక పారబుల్ టైప్లో ఆయనకి వివరిస్తున్నాడు. ఒక ఆయనకి ఎక్కువ గొర్రెలు ఉన్నాయి, ఒక ఆయనకి ఒకటే గొర్రె ఉంది. అట్లాంటి ఆ యొక్క గొర్రెను మరి తీసుకున్నప్పుడు ఆయన దాని గురించి మాట్లాడుతుంటే ఈయనకి బ్లడ్ బాయిల్ అయిపోతా ఉంది. సో మరి ఆ వ్యక్తి నువ్వేం చేస్తావంటే నేనైతే చంపేస్తానని చెప్పానంటే అప్పుడు అంటాడు ఆ వ్యక్తి ఎవరో కాదు నువ్వే. సో ఎప్పుడైతే తను పశ్చాత్తాపడ్డాడో అప్పుడు 51వ కీర్తన రాశాడు. ఆ 51వ కీర్తనలో మరి అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. అంటే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనము దేవుని చేత అభిషేకింపబడిన, దేవుని చేత పిలువబడిన కూడా దేవుడు మనం చేసిన అపరాధాన్ని బట్టి ఆయన యొక్క సన్నిధిలో నుండి మనల్ని త్రోసివేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీ కెనాట్ టేక్ ఎవ్రీథింగ్ గ్రాంటెడ్. సో కాబట్టి ఆ పశ్చాత్తాపంతో మరి దావీదు ఆ యొక్క 51వ కీర్తన రాసినప్పుడు ఏమంటున్నాడు? 11th verse ఒకసారి చదువుదామా? Psalm 51 verse 11 మనం చూస్తే దట్ ఈస్ డేవిడ్స్ ప్రేయర్. Do not cast me away from your presence and do not take your Holy Spirit from me. So మరి దేవుడు ఆయన సన్నిధిలో నుంచి మనల్ని త్రోసివేసే వరకు మనం తెచ్చుకోకూడదు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఏంటంటే తెగేదాకా లాగొద్దంటారు. మనం ఒక రబ్బర్ బ్యాండ్ని మనం తీసుకొని అరే ఇంతవరకు ఎక్స్టెండ్ అయింది, ఇంతవరకు సాగింది, ఇంకా సాగుతుంది అని చెప్పి మనము ఇంకా ఎక్కువ సాగితే ఏమవుతుంది? తప్పని తెగిపోతుంది. కానీ మనకి అది ఎంతవరకు దాని థ్రెషోల్డ్ మనకి తెలియదు, అన్లెస్ యు ఎక్స్టెండ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ క్యాన్. సో మనం ఒక్కొక్కసారి మనము టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నప్పుడు దేవుడు ఆయన యొక్క సన్నిధిలో నుంచి త్రోసివేసే ఛాన్స్ ఉంటుంది. మరి మన యొక్క దగ్గర నుంచి పరిశుద్ధాత్మను తీసివేసే ఛాన్స్ ఉంటుంది. అందుకనే దావీదు అంటున్నాడు, డు నాట్ కాస్ట్ మీ అవే ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్ అండ్ డు నాట్ టేక్ యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. కాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు. అండ్ he says, create in me a clean heart, pure heart. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అండ్ సో కాబట్టి సో క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్, నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము అని చెప్పి దావీదు మహారాజు మరి ఆయన పశ్చాత్తాపం పొందిన తర్వాత దేవుని ప్రార్థిస్తున్నాడు. అండ్ మరి మనము మరి నిర్గమ కాండంలో ఒక మాట మనం చూసినట్లయితే మోసెస్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ దే సాంగ్ దిస్ సాంగ్. సో ఎప్పుడైతే మరి ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలు జనాన్ని
నడిపించాడో మరి ఆ ఈజిప్షియన్స్ కూడా అనుకున్నారు. ఈజిప్షియన్స్ మరి దేవుడు ఇజ్రాయేల్ గురించి ఎర్ర సముద్రం పాయలుగా చీల్చినప్పుడు వీళ్ళు ఆరిన నేడ మీద నుంచి వెళ్ళిపోతుంటుంటే ఈజిప్షియన్స్ కూడా సేమ్గా మనం వాళ్ళ వెనకతలు చేద్దామని వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు ఏమైంది, ఇశ్రాయేల్ జనాంగం దాటిపోయేంత వరకు అది ఒక గోడలాగా సముద్రం అట్లా నిల్చుంది. ఎప్పుడైతే ఇశ్రాయేల్ జనాంగం దాటిపోయారో ఇమ్మీడియట్గా the sea closed and then engulfed everyone who followed, all the Egyptians. సో ఆ దేవుడు చేసిన అద్భుత కార్యాలని వాళ్ళు ఒక గానం రూపంలో మరి వాళ్ళు చెప్తున్నారు. అదే మాట మనము ఎక్సోడస్ 15:2 మనం చూడొచ్చు. ఎక్సోడస్ 15:2 మనం చూస్తే the Lord is my strength and my song. He has given me victory and this is my God and I will praise him, my father's God, and I will exalt him అని చెప్పి ఇక్కడ మోషే అండ్ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. యెహోవాయే నా బలము, నా గానము అని చెప్పి అంటున్నారు. So the Lord is my strength and my song. And so Moses and the people of Israel sang this song to the Lord. So నేను చివరిగా ఒక మాట మీ ముందుంచి నేను ముగించాలని ఆశపడుతున్నాను. And like I said, I'm going to sing a song that reflects all the scriptures that we meditated. And so మనము ఒకవేళ మనం దేవుణ్ణి ఒక విషయంలో మనవి చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా నీవు చేయి మనవని నేను అంగీకరించుచున్నాను అని చెప్పి దేవుడు అన్నాడు అనుకో, ఎంత ఆశీర్వాదం కదా. మీరు ఏ విషయంలో అయితే మీరు ప్రార్థన చేస్తున్నారో మీ కోరిక సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలీకృతం చేస్తాను, మీ మనవి నేను అంగీకరిస్తాను అంటే ఎంత ఆశీర్వాదం కదా. మరి ఇక్కడ 2 Kingsలో ఒక మాట ఉంటుంది. బట్ అక్కడ మనం 2 Kings 22 అండ్ 19th verse మనం చూస్తే అక్కడ ఏమనుంది అంటే సో మనము తెలుగులో ఒకసారి చూద్దాం. 2వ రాజులు 22వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, yes, ఈ స్థలము పాడగుననియు 2 Kings 22:19. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదములు అనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నీ సన్నిధిని కన్నీళ్లు రాచితివి గనుక నీవు చేయు మనని నేను అంగీకరించి ఉన్నాను. చూడండి, అక్కడ మనము చివరిగా ఆ మాట చూస్తే ఐ హావ్ హర్డ్ యు, నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. అయితే ఈ మాటలు ఎవరితో చెప్పారు అంటే ఒక ప్రాఫిటెస్ ఉంది, తన పేరు హుల్దా అనే ప్రవక్తి యూదరాజుతో చెప్పమంటున్న మాటలు. సో ప్రాఫిటెస్ హుల్దా టు ద కింగ్ ఆఫ్ జూడా. అయితే మనము 3 విషయాల్ని అందులో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో దేవుడు నీ యొక్క మనవి, నా యొక్క మనవి ఆయన అంగీకరించాలి అని అంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క మనస్సు మనము మెత్తగా చేసుకోవాలి, మెత్తని మనస్సు. సో ఇంగ్లీష్లో దాన్ని ద పెనిటెంట్ హార్ట్ అంటారు. పెనిటెంట్, ద హార్ట్ వాస్ పెనిటెంట్, మెత్తని మనసు కలిగి. తర్వాత రెండవది యెహోవా సన్నిధిని దీనత్వం చూపించి, దీనత్వాన్ని ధరించి, humbled before the Lord. So and then the third thing, యెహోవా సన్నిధిని కన్నీళ్లు రాల్చి, wept before the Lord. So dear brothers and sisters, how many days it has passed
that you wept in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో నీవు మరి కన్నీళ్ళు విడిచి ఎంతకాలం అవుతుంది? యూనో మరి ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిలో కన్నీళ్ళు విడిస్తామో, నీళ్లు కుమ్మరించినట్లు, రైట్? అండ్ నేను లెమెంటేషన్స్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే ఎవ్రీ డే హీ విల్ బ్రింగ్ న్యూ బ్లెస్సింగ్స్, నూతనమైన దీవెనలు, నూతనమైన ఆశీర్వాదాలు ఆయన దయచేస్తాడని. సో కాబట్టి ఐ హ్యావ్ హర్డ్ యూ, నీ మనవి నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు నీ పట్ల నా పట్ల అల్లాలంటే మనం మొదటిగా మనం ఒకవేళ ఎవరిదైనా మీ అందరూ మెత్తని మనసు కలిగిన వాళ్ళని నేను ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. మరి ఒకవేళ ఆ మెత్తని మనసు కాకుండా ఎవరైనా కఠినంగా ఉంటే వాడి హృదయం పాషాణం అయిపోయిందంట, రైట్? సో మరి వి నీడ్ టు హ్యావ్ దట్ పెనిటెంట్ హార్ట్, మెత్తని మనస్సు కలిగి. అండ్ యెహోవా సన్నిధిలో మనము దీనత్వం, మీక్నెస్. మరి మోషే విషయంలో దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ మీక్నెస్, ఆ యొక్క దీనత్వాన్ని బట్టి మరి ఆయన సాత్వికుడు. సో కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో మనం దీనత్వాన్ని ధరించుకోవాలని, హంబల్డ్ బిఫోర్ ద లార్డ్. అండ్ లాస్ట్లీ అండ్ వీపింగ్ బిఫోర్ ద లార్డ్. అండ్ దెన్ ఈ మాట ఈ 2వ రాజులు మరి 22:19 లాస్ట్లో మరి చెప్పిన మాటకి అక్కడ వాళ్ళు చేసిన విషయాన్ని మనం చూస్తే, బికాజ్ యువర్ హార్ట్ వాజ్ రెస్పాన్సివ్. అండ్ అదర్ వర్డ్ ఫర్ పెనిటెంట్ హార్ట్ ఈస్ రెస్పాన్సివ్ హార్ట్, రైట్? So, and you humble yourself before the Lord when you heard what I have spoken against this place and its people, that they would become a curse and be laid waste. And because you tore your robes, మనం బట్టలను చింపుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన హృదయాన్ని మనము ఆయన సన్నిధిలో చింపుకోవాలి. సో and then wept in my presence. మనము రీసెంట్గా ఒక వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నేను చెప్పాను, మీకందరికీ తెలుసు, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వర్స్ ఇన్ ద బైబుల్? Jesus wept. That is the from Genesis to Revelations, the smallest verse is Jesus wept. యేసు కన్నీళ్లు విడిచెను అన్నది చిన్న లేఖన భాగం. సో ఇక్కడ wept in my presence, I also have heard you, declares the Lord. God responds to a soft heart, మెత్తని హృదయం. And Josiah didn't argue, he felt it and humbled himself, and God noticed. So prophetess Huldah sent the message to యూదా రాజైన జొసాయాకి ఈ యొక్క మాట మరి ఆ మెసేజ్ పంపించిన మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. సో బేసిక్గా మనము ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకున్న విషయాల్ని జస్ట్ ఐమ్ గోయింగ్ టు రీక్యాప్ అండ్ దెన్ I will conclude with a song. So మొట్టమొదటిగా the word of cross, సిలువను గురించిన వార్త, మరి అది నశించుచున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న నీకు నాకు అది దేవుని శక్తి. That is the power of God. And then in Jesus Christ we have peace. ఆయన యందు నీకు నాకు సమాధానం ఉంటుంది. అదే గాని లోకంతో ఉంటే మనకి శ్రమ. In the world you have tribulation. లోకంలో మీకు శ్రమ. And then మరి ఇక్కడ సామిస్ట్ ఏమని చెప్తున్నాడంటే, I will be glad and exult in you. నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను. అండ్ పూర్ణ హృదయంతో దేవునికి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మరి మనము ఎప్పుడైనా టెస్ట్ మనీ షేర్ చేసేటప్పుడు దేవుడు నా పట్ల ఏం మేలు చేశాడులే అని చెప్పి సాక్ష్యానికి చెప్పడానికి ముందుకు మరి చాలా మంది రారు. బట్ ఇంకొకటి సాక్ష్యం విషయంలో నేను ఇంకొకటి ప్రస్తావించాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఎస్
దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, వీసా ఇచ్చాడు, ఇవన్నీ ఓకే, ఆన్సర్ ప్రేయర్సే. బట్ అన్నిటికంటే ముఖ్యమైన సాక్ష్యం ఏంటి అంటే, రక్షింపబడితే నువ్వు పాపిగా ఉంటూ నువ్వు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు నాకు రక్షణ మార్గంలోకి రావటం అనేది అది పెద్ద సాక్ష్యం. బికాస్ ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో సంతోషం. దెర్ ఈస్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ హెవెన్ ఇఫ్ వన్. ఇన్ ద లాస్ట్ మనము థర్స్డే we went to UTSA, all the kids, the youth, they worship the Lord, and then they emphasize the word on lost sheep. 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒకటి తప్పిపోతే 99 ఉన్నాయిలే అని అనుకున్నాడు ఆ గొర్రెల కాపరి. ఆ తప్పిపోయిన ఒక గొర్రె గురించి ఆయన వెళ్ళాడు. మరి ఆ తప్పిపోయిన గొర్రెలో నీవు నేను లేకుండా మనం చూసుకోవాలి. సో కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చారు. సో కాబట్టి ఇక్కడ మరి ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో ఆనందం, సంతోషం. సో దట్ ఈస్ ద మెయిన్ టెస్టిమనీ. So if someone is sharing the testimony, I was a sinner, but now God accepted me, as His child. And then I was doing idol worship, but now I worship the true God. And that is the testimony. So మనము అట్లాంటి టెస్టిమనీస్ ని మనము ఎంకరేజ్ చేయాలి. అట్లా అని ఆన్సర్ ప్రేయర్స్ ఏమైనా ఉంటే మీరేం షేర్ చేయొద్దని నేను అంటలేదు. ఎస్, ఆన్సర్ ప్రేయర్స్ గివ్స్ ఎంకరేజ్మెంట్ టు ద అదర్ బిలీవర్స్. ఎస్, బట్ ద మెయిన్ టెస్టిమనీ ఇస్ నువ్వు రక్షణ మార్గంలోకి వచ్చి దేవుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించడం అనేది పెద్ద సాక్ష్యం. సో మరి ఇక్కడ మరి దావీదు మహారాజు ఆయన పూర్ణ హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. హీ వాజ్ రీకౌంటింగ్ ఆల్ ద వండర్ఫుల్ డీడ్స్. అండ్ దెన్ ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఆయన అంటున్నాడు, క్యాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు. నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ లార్డ్ అని చెప్పి దావీదు మరి ప్రార్థన చేస్తున్నారు. అండ్ దెన్ మరి ఇక్కడ మోషే అండ్ దెన్ ఆల్ ద ఇజ్రాయెలైట్స్ దే సాంగ్ ఏ సాంగ్. అది టర్న్ ఆఫ్ అయింది, ఒకసారి చూడండి స్క్రీన్. సో basically, మరి Moses and the Israelites, they sang a song saying that యెహోవాయే నా బలము అండ్ నా గానము అని చెప్పి అక్కడ చూస్తున్నాం. సో మరి చివరిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు, దేవుడు నీ మనవి ఆలకించాలి అంటే మనం ఏం చేయాలి? 3 things. మనము I'm concluding with the 3 things. What are those 3 things that we should do in order God can answer our prayer? Our heart should be penitent, the soft heart. మెత్తని హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అండ్ దెన్ మరి యెహోవా సన్నిధిలో దీనత్వాన్ని మనం ధరించుకోవాలి. we have to be humble before the Lord. And then lastly, if there is a need, మనము ఒక్కొక్కసారి మన ప్రార్థనలు దేవుడు ఆలకించకపోతుంటే డిలే ఇస్ నాట్ ఇన్ డినయల్, ఇన్ హిస్ టైం. అండ్ దెన్ ఆల్సో మరి ఒక్కొక్క సార్లు శిష్యులు కూడా చెవిటి మోగ దయ్యంతో బాధపడుతున్న కుమారుని తండ్రి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు స్వస్థత చేకూర్చలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతారు కదా, మేము ఎందుకు ఈ కార్యం చేయలేకపోయి ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, కొన్ని విశ్వాసం ద్వారాను, కొన్ని ఉపవాసం ద్వారాను, ప్రార్థన ద్వారాను. సో ద ప్రేయర్ and then fasting gives more power. సో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మీరు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉన్నారు అంటే ఉపవాస ప్రార్థన it is more fervent, it is more powerful. సో కాబట్టి and then కన్నీళ్ళు, నీ యొక్క ప్రతి బాష్ప బిందువు నా బుడ్డిలో నేను దాచుకుంటానని చెప్పి దేవుడు అంటున్నాడు. సో కాబట్టి ప్రతి ఒక్క కన్నీరు అది వృధా అవదు. దేవుడు తప్పకుండా
మరి ఆయన నిర్ణీత సమయంలో ఆయన వినికిడిలో ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. యెహోవా సన్నిధిని మనము కన్నీరు కార్చాలని సో ఇక్కడ మరి 2 Kings 22:19లో ఎప్పుడైతే ఆ 3 things చూసిన తర్వాత దేవుడు వారి యొక్క మనవిని అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. అండ్ దెన్ సో బిఫోర్ ఐ కంక్లూడ్ ట్రాక్ ప్లే చేయమని ప్లీజ్ ప్లే ద ట్రాక్. Yeah, that's the word. సో నేను ముందుగా చెప్పినట్లుగా మనం ఏదైతే వాక్యాలు ధ్యానం చేశామో as a conclusion, this song reflects all the verses that we emphasize and meditate. Volume, track volume. విలువైనది కృపా దేశాల హద్దులు దాటింది, విలువైనది ప్రేమ సంద్రాల లోతును మించింది, విలువైనది కృపా దేశాల హద్దులు దాటింది, విలువైనది ప్రేమ సంద్రాల లోతును మించింది, నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది, నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది, విలువైనది నీ కృప దేశాల హద్దులు దాటింది. అపరాధినై నిన్ను చూడక అవివేకినై ఎరుగక అపవాది వలలోన పడి ఉండగా నీ త్రోవనే ఎరుగక ఆశ్చర్యమైన నీ ప్రేమకు ఆశీర్వచన పాత్ర నాకివ్వను, ఆశ్చర్యమైన నీ పాత్రకు ఆశీర్వచన పాత్ర నాకివ్వను, ఆనందసములో జీవపు మన్నా పాతికి ఇచ్చావు నీ కృపలతో,
మనకుండ దయ చూపుచు దీవారాత్రులు పోషించుచు దయచేయ మనకుండ దయ చూపుచు దీవారాత్రులు పోషించుచు దిన దినము అడగకనే అక్కర తీర్చాము నీ కృపలతో దిన దినము అడగకనే అక్కర తీర్చాము నీ కృపలతో విలువైనది నీ కృపా దేశాల కద్దులు దాటింది విలువైనది నీ ప్రేమ సంద్రాల లోతులు మించింది విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది విలువైనది నీ ప్రేమ సంద్రాల లోతులు మించింది యేసు నన్ను ప్రేమిస్తున్నది నీ కృప నన్ను ఎన్నుకున్నది యేసు నన్ను ప్రేమిస్తున్నది విలువైనది నీ కృప దేశాల హద్దులు దాటింది విలువైనది నీ ప్రేమ సంద్రాల లోతులు మించింది. థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమయంలో మనము